ఊరించి ఇన్నాళ్లకు ఒక లిస్టు ప్రకటించారు. అందులోనూ సీనియర్లను ఉసూర్మనిపించారు చంద్రబాబు. బడుగులకు పెద్దపీట వేస్తామంటూనే తొలి జాబితాలో వారి పేర్లు లేకుండా చేసి వెన్నుపోటు పొడిచారు. మైనారిటీలను కూడా నమ్మించి మోసం చేశారు చంద్రబాబు. మెజారిటీ సీట్లు తన సామాజిక వర్గానికే కేటాయించుకుని పచ్చ పైత్యాన్ని ప్రదర్శించుకున్నారు. చంద్రబాబు తీరుతో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి అభ్యర్థుల ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించిన చంద్రబాబు టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనలో తన అసలు రంగును బయటపెట్టుకున్నారు. సీట్ల కేటాయింపులో బడుగులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తమ సామాజిక వర్గమైన కమ్మ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మ నేతలకు కేటాయించుకున్నారు. బీసీలకు 18 సీట్లు, రిజర్వ్డ్ స్థానాలైన ఎస్సీలకు 20 సీట్లు ఇచ్చిన చంద్రబాబు కాపులకు 7 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో యువతకు 40% సీట్లు కేటాయిస్తానన్న చంద్రబాబు ఆ మాటను బంగాళాఖాతంలో కలిపేశారు. యూత్ అనే మాటను అసలు లెక్కలోకే తీసుకోలేదు. మొత్తం పార్టీని యువరక్తంతో నింపేస్తామని బాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని యువనేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్లకు కూడా మొండిచేయి చూపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలను ఏమాత్రం లెక్కలోకి తీసుకొని చంద్రబాబు సీనియర్లకు సీట్లివ్వకుండా హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు గంటా శ్రీనివాస్ కు బాబు హ్యాండ్ ఇచ్చారు. తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎరపతినేని శ్రీనివాస్తో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు ఝలక్కిచ్చారు. ఆలపాటి రాజా ఎరపతినేని శ్రీనివాస్కు సీటు కేటాయించలేదు. ఆలపాటి రాజాకు షాకిస్తూ తెనాలి సీటును జనసేనకు కేటాయించారు. పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో బాబు తీరుపై ఆ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తులపై చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తీసుకుంటాం. అవును, వారు మేము పొత్తులో ఉన్నామని చెప్పి వారు చెప్పుకున్నారు కదా. సో వారు డిస్కస్ చేస్తారు. మేమైతే నేను ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్రనాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. పవన్ కళ్యాణ్ ఆయన అజ్ఞానవాసి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. అసలు ఆయన మాటలకు అర్థమే ఉండదు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలేంటో ఇప్పుడేమన్నారో చూపిస్తూ సోషల్ మీడియాలో ఆయన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలేమన్నారు చూద్దాం. కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. మీ పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగే తల వంచి కూర్చున్నా. తుఫాను ఒకరికి చిత్తం అంటాం ఎరగదు. నేను ఒకటే 2 చేతులు పెట్టాను. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. ఎవరికి వంగి సలాం చెయ్యదు. పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగే తల వంచి కూర్చున్నా.
టీడీపీ జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ పరిస్థితి దయనీయంగా ఉందని, చంద్రబాబు పడేసిన దాన్నే పవన్ తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కి లేవని ఉద్ఘాటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. బలహీనత కనపడుతుంది. కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశ, ఎట్లా అట్లా ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా, కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి. పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా గుత్తమొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ముందుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ జనసేన అభ్యర్థులను వెతుక్కుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇవాళ ప్రకటించిన లిస్టు చూస్తే ఆ కూటమికి అభ్యర్థులు కరవైనట్టు కనిపిస్తోందన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. ఇది దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై తన స్టైల్లో పంచ్లు పేల్చారు మంత్రి రోజా. ఏ ప్యాకేజ్ కోసం 24 సీట్లకు పవన్ కళ్యాణ్ తల వంచారో ప్రజలకు చెప్పాలన్నారు. పవర్ స్టార్ అని చెప్పుకుంటున్న పవన్ ఇప్పుడు పవర్ లేని స్టార్ అయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరని ఈ ప్రకటనతో తేలిపోయిందని, వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు రోజా. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ 1% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీ జనసేన పార్టీలది అనైతిక పొత్తు అని తాము ఎప్పటినుంచో చెప్తున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమతో పొత్తుకు బీజేపీ వాళ్లు వస్తున్నారని బాబు చెప్తున్నారని, కానీ బీజేపీ మాత్రం స్పందించడం లేదన్నారు. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా భాగం ఉందని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ప్రతిపక్షాలు, ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తమ జాతీయ నాయకులు ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సూచన చేయలేదన్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై కేంద్ర నాయకత్వం తమతో ఎలాంటి చర్చలు జరపలేదని వెల్లడించారు జీవీఎల్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకి పూర్తి స్థాయి సమావేశాలు సమాయత్తం అవ్వటానికి నిర్వహించుకున్నటువంటి సమావేశం, ఎన్నికల పోటీకి సంబంధించిన అంశాన్ని జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా స్పందించే అవకాశం కానీ అవసరం కానీ లేదు. మాకిచ్చిన కార్యాచరణ ప్రకారం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం. సో ఎన్నికల స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం సరైన సమయంలో సూచిస్తుంది.
బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 3న సిద్ధం ముగింపు సభ జరగనుంది. సభా స్థలాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అద్దంకిలో సిద్ధం సభ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అద్దంకి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సిద్ధం ముగింపు సభ మార్చి 3వ తేదీన మా ఏరియాలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ అందరూ కూడా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ జగనన్న అభిమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున విజయసాయిరెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించారు, చాలా సంతోషించారు. ఈ ప్రాంతంలో గతంలో రన్వే లాగా చేశారు. ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉంది. ఇక్కడ దానివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని, వచ్చే ఎన్నికల్లో అన్ని చట్ట సభల్లో టీడీపీని లేకుండా చేస్తామని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ విధంగా అయితే మొన్న జరిగిన రాజ్యసభ ఎలక్షన్లో 40 ఏళ్ల చరిత్రను చెబుతున్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో స్థానం లేకుండా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్స్లో కూడా అన్ని చట్టసభల్లో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తారు. అదే మా ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో మంత్రులు పర్యటించారు. రామకుప్పం మండలంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, డీసీసీ బ్యాంక్ ఓపెనింగ్లలో పాల్గొన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పెద్దిరెడ్డి తెలిపారు. కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని, హంద్రీనీవా జలాలు వచ్చాయని నారాయణస్వామి చెప్పారు. గతంలో సీఎంగా పనిచేసిన బాబు ఏం చేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇది పెద్ద సమస్య కాదు. బీసీలంటేనే తెలుగుదేశం పార్టీని ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారిని బీసీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చుండదు. బీసీలే నా వెన్నుముక అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు కూడా బీసీలే నా వెన్నుముక అనే ఒక అసెంబ్లీలో చెప్పాడు. కానీ బీసీలు ఎన్టీ రామారావుకు వెన్నుముకగా ఆ పార్టీని తీసుకుని వచ్చినటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు చరిత్రను నిర్మించినటువంటి చంద్రబాబుకి మీరు 30 సంవత్సరాలు తోడు నీడగా పనిచేస్తే ఎక్కడైనా ఒక మంచి పని మీ కుటుంబాలకు చేశారో చెప్పమని చెప్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ వాంబే కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్లంపల్లి. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజల గుమ్మం వద్దకు వెళ్లి అందజేశారు. గతంలో చంద్రబాబు సమయంలో 30 లక్షల రూపాయల పెన్షన్లు ఉంటే సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 లక్షలకు పెంచినట్టు చెప్పారు. వాంబే కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారాయన. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో రేపు గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష రాయనున్నారు. ధరణిలో పెండింగ్లో సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2020 ROR చట్టంలో లోపాలున్నాయని ధరణి కమిటీ సీఎం రేవంత్ కు నివేదిక అందించారు.
నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మార్చి మొదటి వారంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న 2.45 లక్షల సమస్యలను పరిష్కరించాలన్నారు. ధరణి కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ తెలంగాణ ప్రజలను 10 ఏళ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కవితపై ఈడీ ఫోకస్ పెట్టేలా కేంద్ర బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక బండి సంజయ్ చెప్పినట్టుగానే ఈడీ వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించారు జగ్గారెడ్డి. ఢిల్లీలో ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు, అట్లాగే హైదరాబాద్ పర్యటనకి ఎప్పుడన్నా వస్తే ఒక తీరు మాట్లాడుతారు. కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టరు, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, హైదరాబాద్లో ఉంటే ఒక తీరు మాట్లాడుతుండు, ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తుండు. బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు, కానీ మొత్తం మీద మళ్ళా ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని కాంగ్రెస్ చెబుతోందన్నారు. రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని విమర్శించారు. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారం జర్నలిస్ట్ శంకర్పై దాడి చేసి హత్య చేయాలని చూశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నది నిన్న మొన్న జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు చూస్తుంటే నిజమేననిపిస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు, రక్తపాతం, ఎమర్జెన్సీ, చీకటి రోజులు, ఆకలి చావులు, కాల్చివేతలు, కూల్చివేతలు, ప్రశ్నిస్తే దాడులు, అదేవిధంగా ఎదిరిస్తే కేసులు, జైలు జీవితాల నిర్బంధాలు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతా ఉంది. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. 4 రోజుల పాటు అత్యంత ఘనంగా సాగిన జాతరకు సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో ముగింపు పలికారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దేవతల వనప్రవేశం జరిగింది. చిలకలగుట్టకు తల్లి సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను సాగనంపారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సూర్యాస్తమయం తర్వాత పూజారులు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. జాతీయ వార్తలకు వెళ్దాం. న్యాయ వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన దిశగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు తెచ్చింది మోదీ సర్కార్. డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదించింది పార్లమెంట్. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార రంగం చాలా కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వంట నూనెలు, ఎరువుల దిగుబడుల తగ్గింపు విషయంలో సహకార రంగం దేశానికి సాయం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 11 PACS గోదాములను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. 500 PACS గోదాముల నిర్మాణం, వ్యవసాయ రంగంలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపనలు చేశారు. सहकारी संस्थाओं के साथ एक क्वेश्चन मार्क लेकर के चलती रहती है. सहकारी संगठनों के चुनावों में पारदर्शिता लाना बहुत जरूरी है. इससे लोगों का भरोसा बढ़ेगा, अधिक से अधिक लोग जुड़ेंगे. साथियों, सहकारी समितियों को समृद्धि का आधार बनाने के लिए हमारी सरकार उनके सामने मौजूद रही चुनौतियों को भी कम कर रही है. मुझे विश्वास है सहकार की दिशा में हमारे ये साझा प्रयास देश के सामूहिक सामर्थ्य के विकास की सभी संभावनाओं को खोलेंगे.
వారణాసి పర్యటనలో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ లబ్ధిదారులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న మహిళలతో మాట్లాడారు. వారితో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రధాని. గిర్ ఆవుల పెంపకంతో తమకు ఆదాయం పెరిగిందని తెలిపారు మహిళలు. ఈ సందర్భంగా పాల ఆదాయం నేరుగా మహిళల ఖాతాల్లోకే జమయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇంట్లో గొడవైతే మాత్రం తనను అనొద్దు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. सर हम तो आत्मनिर्भर तो हुए ही हैं सर, उसके साथ साथ सर हमारी संस्कृति का भी विकास। अपनी गाय के साथ सेल्फी ले। जी सर हम लोग लिए हैं, ले लिए हैं। जी सर। उसके लिए आपको बहुत बहुत धन्यवाद। हमारी गिर गाय साहब रोज लगभग 17 से 18 केजी दूध देती है। 18 केजी? अच्छा, हमारा गुजरात में मैंने नियम बनाया था कि किसी पुरुष को पैसे मत दो दूध के। अच्छा। महिला को सीधा मिलना चाहिए। यहाँ शुरू किया कि नहीं किया? हैं? देखिए मैं आज बोल करके जा रहा हूँ, अभी आपके अकाउंट में दूध का पैसा महिलाओं के अकाउंट में ही जाएगा, किसी पुरुष के अकाउंट में नहीं जाएगा। फिर ऐसा तो नहीं होगा मोदी जी ने घर में झगड़ा करवा दिया। సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఢిల్లీ సహా 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పొత్తుపై అధికారిక ప్రకటన చేశాయి ఇరు పార్టీలు. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 3, ఆప్ 4 సీట్లలో పోటీ చేయనున్నాయి. న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ స్థానాల్లో ఆప్ అభ్యర్థులు బరిలోకి దిగనుండగా చాందనీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ సీట్లు కాంగ్రెస్ కు దక్కాయి. ఇక గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 2 సీట్లు ఆప్కు కేటాయించింది కాంగ్రెస్. దివంగత నేత అహ్మద్ పటేల్ కుటుంబం ఆశిస్తున్న భరూచ్ సీట్ను కేజ్రీవాల్ పార్టీకి ఇచ్చేసింది. అటు హర్యానాలోని 10 స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది. కురుక్షేత్ర సీట్ను ఆప్కు కేటాయించింది. ప్రతిగా చండీగఢ్ లోక్సభ స్థానం దక్కించుకుంది. గోవాలో 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుండగా ఆప్ మద్దతు ఇవ్వనుంది. అయితే పంజాబ్లో మాత్రం ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. 2 పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం ఎన్నికల గుర్తును ఆవిష్కరించారు పార్టీ చీఫ్ శరద్ పవార్. మహారాష్ట్ర రాయగడ ఫోర్ట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్సీపీ పార్టీ గోడ గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించిన ఈసీ శరద్ పవార్ వర్గానికి తుర్హా ఊదుతున్న వ్యక్తి సింబల్ను కేటాయించింది. తాజాగా శరద్ పవార్ ఈ కొత్త గుర్తును లాంచ్ చేశారు. ఇదే గుర్తుపై లోక్సభ ఎన్నికలకు వెళ్లనుంది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. సీట్ల సర్దుబాటుకు ససేమిరా అనేశారు. మొత్తం 42 లోక్సభ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా 5 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా 2 సీట్లు ఆఫర్ చేశారు దీది. ఇప్పుడు అది కూడా కుదరదని తేల్చేశారు. బైనాక్యులర్స్ తో వెతికినా కాంగ్రెస్ కోసం 3వ సీటు దొరకలేదని వ్యాఖ్యానించారు టీఎంసీ నేతలు. బెంగాల్లో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు దీది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాలు పంచుకున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో ప్రస్తుతం న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్తో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రాలో ఆయన న్యాయ యాత్రలో జాయిన్ అవుతారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా 23 డిమాండ్లతో రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళనకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల వద్దే నిరసన కొనసాగించనున్నారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు రోజువారీ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ, 26వ తేదీన కేంద్రం దిష్టిబొమ్మల దగ్ధం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నాయి రైతు సంఘాలు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు చెందిన యూపీఐ హ్యాండిల్ ని ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో ఇబ్బందులు రాకుండా చూడాలంది. 2024 మార్చి 15 అనంతరం పీపీబీఎల్ ఖాతాలు, వాలెట్లలో డిపాజిట్లు, టాపప్లు చేసే వీలు లేకుండా ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీపీబీఎల్ సేవలు అందుకుంటున్న వినియోగదారులు, వాలెట్ హోల్డర్లు, వ్యాపారుల ప్రయోజనాల నిమిత్తం ఆర్బీఐ కొన్ని అదనపు చర్యలతో ముందుకొచ్చింది. ప్రస్తుత వినియోగదారులు కొత్త హ్యాండిల్స్ కి బదిలీ అయ్యేంత వరకు కొత్త వినియోగదారులను టీపీఏపీ జత చేసుకోరాదని తెలిపింది.
గూగుల్ అనుబంధ గూగుల్ పే త్వరలో తన యూజర్స్కి సౌండ్ ప్యాడ్లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి. ఈ ఏడాదిలోనే వైర్లెస్ స్పీకర్లను తేనున్నట్టు సంస్థ తన బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది. ఇప్పటి వరకు దుకాణాల్లో కనిపించిన ఫోన్ పే, పేటీఎంతో పాటు గూగుల్ పే స్మార్ట్ స్పీకర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. స్పోర్ట్స్ అప్డేట్స్లోకి వెళ్దాం. రాంచీ టెస్ట్లో రెండో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు నష్టపోయి 219 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజ్లో కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురేల్ ఉన్నారు. 8వ వికెట్కి 42 రన్స్ జోడించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో మరోసారి రాణిస్తే శుభ్మన్ గిల్ 38 రన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, పటీదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 4, హార్ట్లీ 2, ఆండర్సన్ 1 వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ చేసిన 353 రన్స్ స్కోర్కు టీమిండియా ఇంకా 134 పరుగులు వెనకబడి ఉంది. సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్,